మనం చూసా ఇందిరాగాంధీ హత్య జరిగింది కూడా వాళ్ళ ఓన్ బాడీ గార్డ్స్ బయట నుంచి వచ్చి ఎవరు చంపలేదు. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అన్వర్ సదాత్ని ఒక పరేడ్లో, మిలిటరీ పరేడ్లో చంపారు. ట్యాంక్ షెల్ పెట్టి ఆయన కొట్టారు. ఆలోచించండి, వాళ్ళ ఓన్ ఆర్మీ వాళ్ళు చేశారు. సో దీనికి మనం ఎప్పుడుగా ప్రిపేర్డ్ ఉండాలి. ఇప్పుడు రిపబ్లిక్ డే రాబోతుంది, ఎప్పుడు మనం చూస్తాం చెకింగ్ స్ట్రిక్ట్ అయిపోతుంది. ఫ్లైట్లో కూడా మనం వెళ్తే చెకింగ్ స్ట్రిక్ట్ ఉంటుంది, స్టేషన్లో స్ట్రిక్ట్ ఉంటుంది. కానీ అది అయిపోగానే మర్చిపోతాం కథ. ఇప్పుడు మొన్న కూడా జరిగిన దాంట్లో ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ జరిగింది అనుకోండి, నెక్స్ట్ డే పార్లమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ అన్ని ప్లేసెస్ చెకింగ్ ఉండే. ఒక వారం కూడా కాలేదు, అసలు ఎప్పుడు చూడట్లేదు. సికింద్రాబాద్ స్టేషన్ కానివ్వండి, మిగతా ఎంజీబీఎస్ కానివ్వండి, జూబ్లీ బస్ స్టేషన్, వేలాది మంది వస్తారు. అయితే ఒక బేసిక్ కల్చర్ లేదు మన దగ్గర. ఒక ఇంటెలిజెన్స్ కల్చర్ అనేది ఉంది కానీ ఒక సెక్యూరిటీ కల్చర్ మన దగ్గర లేదు. అయితే ఇప్పుడు వరుసగా సోదాలు జరుగుతున్నాయి, ఎన్ఐఏ భగ్నం చేస్తోంది, నిఘా సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. కానీ ప్రయత్నాలు అయితే చాలా వేగంగా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. తాజాగా సుప్రీం ఇచ్చినటువంటి నిర్ణయం ఆర్టికల్ 370కి సంబంధించి ఈ నిర్ణయం సబవే అని చెప్పడం ద్వారా మరింత రెచ్చిపోయి ఇలా వరుసగా దాడులకు ప్లాన్ చేస్తున్నారా? ముంబైలో కూడా మనం చూసాం అటాక్స్ని భగ్నం చేయడం జరిగింది. ముంబైలో ప్రస్తుతం 144 సెక్షన్ కూడా 18వ తారీఖు వరకు 144 సెక్షన్ ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఒక టెర్రరిస్ట్కి ఏం కావాలి? పబ్లిసిటీ కావాలి. ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగితే అన్ని టెలివిజన్ ఛానల్స్ వస్తారు, అందరు వచ్చేస్తారు, మొత్తం న్యూస్ నెక్స్ట్ ఒక 24 గంటలు 45 గంటలు అదే నడుస్తుంది. టీవీలో, న్యూస్ పేపర్లో, మిగతా సోషల్ మీడియాలో. వాళ్ళకి అది కావాలి. వాళ్ళకి కావాల్సింది పబ్లిసిటీ. 200 మంది వచ్చారో 200 మంది వచ్చారో అని కాదు వాళ్ళకి క్వశ్చన్, వాళ్ళకి పబ్లిసిటీ కావాలి. ఈ పబ్లిసిటీ ఇచ్చేది మీడియా. మనం చూసాం బాంబే 26/11 అటాక్లో మన వాళ్ళు లైవ్ ఫీడ్ ఇస్తున్నారు. బర్ఖాదత్ లాంటి లైవ్ ఫీడ్ ఇస్తుంటే పాకిస్తాన్లో కూర్చొని వాళ్ళు టెర్రరిస్ట్ హ్యాండ్లర్స్ కరెక్ట్గా వాళ్ళు తెలిసిపోయింది. ఎప్పుడు ఎన్ఎస్జీ ల్యాండ్ చేశారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ దిగుతున్నారు, మొత్తం డీటెయిల్ వాళ్ళు తెలిసిపోయింది. అది వాళ్ళు లోపల ఉన్న వాళ్ళ దగ్గర కమ్యూనికేట్ చేస్తున్నారు, లోపల టెర్రరిస్ట్. ఇప్పుడు జరగట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏ టెర్రరిస్ట్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ జరిగినా కానీ ఒకటి అక్కడ ప్రెస్ని అలౌ చేయట్లేదు, మీడియాని అలౌ చేయట్లేదు. మీడియాని అలౌ చేస్తే కూడా డెఫర్డ్ టెలికాస్ట్ అంటారు. అంటే ఇన్సిడెంట్ అయిపోయి గంట సేపు తర్వాతనే వీళ్ళు అలౌ చేస్తారు దాన్ని టెలికాస్ట్. అప్పుడు వీళ్ళు ఏం అడ్వాంటేజ్ ఉండదు టెర్రరిస్ట్. రియల్ టైం కవరేజ్ బ్యాన్ చేశారు. సో మన దగ్గర ఉన్న ఈ దాడులు మీరు మాట్లాడుతున్న ఈ బాంబేలో ఎందుకు జరిగింది, బాంబేలో ఈ అటాక్ ఎందుకు నడుస్తుంది, లేకుంటే మిగతా బెల్లారీ మోడల్ ఏంటంటే ఇది కేరళ నుంచి మొదలైంది. కేరళ నుంచి మొదలైంది. మనం కోయంబత్తూరులో చూసాం, ప్రెషర్ కుక్కర్ బాంబ్ ఒకడు గుడి దగ్గర పెట్టి బ్లాస్ట్ చేశాడు, సూసైడ్ బాంబ్ లాగా కార్లో. అట్లాంటి బ్లాస్టులు చాలా జరుగుతున్నాయి, చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. కానీ లోకల్ పోలీస్ సెటప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటెలిజెన్స్కి అన్నిటికీ ఢిల్లీ నుంచి రావక్కర్లేదు. లోకల్ పోలీస్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం చూసాం చాలా మటుకు ఎన్ఐఏ కేసెస్ కేరళలో కానీ మిగతా స్టేట్లో, తమిళనాడు నుంచి అరెస్ట్ చేసిన వాళ్ళు లోకల్ పోలీస్కి ఎందుకు తెలియలేదు? ఈ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఉంది దీని గురించి? అంటే మీ ఇంటెలిజెన్స్ సెటప్ లోకల్ లెవెల్లో ఫెయిల్ అయింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ చాలా బాగుండే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా నక్సలైట్ మూవ్మెంట్ని వైప్అవుట్ చేసింది మొత్తం హ్యూమన్ ఇంటెలిజెన్స్ మన దగ్గర. చాలా డబ్బులు ఖర్చు పెట్టారు ఇన్ఫర్మెంట్స్ క్రియేట్ చేయడానికి. ఆ ఇన్ఫార్మెంట్స్తోనే వీళ్ళు కంప్లీట్ నక్సలైట్స్ని ఇక్కడ మన తెలంగాణ రీజన్ నుంచి, ఆంధ్ర రీజన్ నుంచి కూడా చాలా మటుకు వైప్అవుట్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నది అంతా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, సుక్మా ఏరియాలో ఉన్నారు, బస్తర్ లాంటి ప్లేస్. ఇక్కడ మహారాష్ట్ర వైపు గడ్రి చోలియా వైపు. సో ఈ ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉన్న దానికి, ఈ మీరు చెప్పిన దానికి ఎట్లా ఈ నిఘా పెట్టుకుంటా రావాలి మనం కంప్లీట్ ఆన్ ద గ్రౌండ్. ఎందుకంటే ఒక్క నిమిషం కూడా మీరు అలర్ట్నెస్ ని పక్కన పెడితే అప్పుడు అటాక్ చేస్తుంది. నిన్న కూడా చూసాం, మన సోల్జర్స్ మీద దాడి జరిగింది, 5 చనిపోయారు. అది ఒక మొమెంటరీ ల్యాబ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చెప్పొచ్చు. మీరు ఒక రేడ్కి వెళ్తున్నప్పుడు మీరు అక్కడ వెళ్ళడానికి మీరు రెడీగా సిద్ధంగా వెళ్తున్నారు, కానీ మీరు మిగతా ఫ్యాక్టర్స్ని మీరు చూడలేదు. ఎప్పుడు ఈ నక్సలైట్ ఆపరేషన్స్కి ఒక పోలీస్ పార్టీ వెళ్లే ముందు ఒక రోడ్ ఓపెనింగ్ పార్టీ అని ఒకటి వెళ్తుంది, ఆర్ఓపి. వాళ్ళ పని ఏంటంటే వెళ్తూ చెక్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఎక్కడైనా ఐఈడి పెట్టారా, ఎక్కడైనా ల్యాండ్ మైన్స్ పెట్టారా, అదన్నీ చెక్ చేసుకుంటా గంట సేపు ముందు నుంచి వాళ్ళు మొదలు పెడతారు రూట్. ఈవెన్ మన విఐపీస్ వెళ్ళేటప్పుడు చూస్తాం, బ్రిడ్జ్ కింద చెక్ చేస్తారు, డాగ్ స్క్వాడ్ తీసుకొస్తారు. సో ఈ కల్చర్ మన దగ్గర, ఈ కల్చర్ లేనప్పుడు ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి లోకల్ సెటప్ లో కూడా ఈ రాడికలైజేషన్ చాలా జరుగుతుంది. మనం చూస్తున్నాం, అది స్లీపర్ సెల్స్ అంట. అది అన్నిటికంటే డేంజరస్. మీ పక్కంటున్నోడు అబ్బాయి చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తాడు. మనం కూడా పార్లమెంట్ సెక్షన్ లో మనం చూసాం, పార్లమెంట్ అటాక్ లో ఇంజనీరింగ్ కాలేజ్ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఉద్యోగం వద్దన్నాడు వాళ్ళ నాన్న దగ్గర, నేను సెల్ఫ్ హెల్ప్ చేసుకుంటాను, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా ఉంటాను. అట్లాంటి మనిషిని మనం ఏమనుకుంటా, సరే మంచోట్లే వెళ్తున్నాడు, డైలీ చదువుకుంటున్నాడు, ఉద్యోగం చేసుకుంటాడు. కానీ ఒకరోజు వాడు ఒక రాక్షసు లాగా తయారవుతాడు.
అది మీరు డిటెక్ట్ చేయలేకపోతారు. ఈవెన్ ఒక అద్దెకిస్తున్న ల్యాండ్ లార్డ్ కూడా భయపడతాడు. ఇప్పుడు అద్దెకి ఇవ్వడం అంటే వాడు బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసి ఇస్తున్నాడు. ఎందుకంటే వాడికి తెలియదు రేపు ఇక్కడ టెర్రరిస్ట్ అయితే మళ్ళీ కథ నా పని అయిపోయింది, పోలీసు వాళ్ళు వచ్చి నన్ను కూడా వేసుకెళ్ళిపోతారు. సో ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ కానివ్వండి, మిగతాది కూడా స్లీపర్ సెల్స్ మన దగ్గర చాలా మటుకు రాడికలైజేషన్ నడుస్తుంది, లేదని చెప్పలేము. నేను హైదరాబాద్లో కూడా ఉంది. ఎందుకంటే నేను ఒక ఆల్మోస్ట్ 5 సంవత్సరాల ముందు 5-5.5 సంవత్సరాల ముందు ఒక ట్వీట్ చేశాను. అప్పుడు దీని గురించి చాలా మటుకు మాట్లాడాను, చాలా ప్లాట్ఫామ్స్లో మాట్లాడాను నేను. ఆ ట్వీట్లో నేను ఇంతే అడిగాను, ఆ టైంలో ఇరాన్ నుంచి ఒక థ్రెట్ వచ్చింది. ఇరాన్ ఏమంటారంటే, ఇరానియన్ గవర్నమెంట్ మేము అమెరికన్ అసెట్స్ ఎక్కడెక్కడ ఉందో, అంటే అమెరికన్ అసెట్స్ అంటే అమెరికన్ కంపెనీస్, అమెరికన్ కన్సులేట్స్ ఇట్లాంటిది మేము ఎక్కడున్నా కానీ వాళ్ళ మీద దాడి చేస్తామని చెప్పి ఇరాన్ ఒక ఒఫీషియల్ థ్రెట్ ఇచ్చింది. వాళ్ళ గొడవ ఉండే ఇరాన్కి యూఎస్కి అప్పుడు గొడవ నడుస్తుంది చాలా మంది. అప్పుడు నేను ట్వీట్ చేశాను సైబరాబాద్ పోలీస్కి, మీ దగ్గర ఎన్ని కంపెనీలు ఉన్నాయి కదా, అమెరికన్ కంపెనీలు ఉన్నాయి కదా, మీరు అక్కడ ఏమైనా నిఘా పెట్టారా, అక్కడ ఏమైనా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా ఎంప్లాయీస్ అంటే, ఎవరో పాప అక్కడి నుంచి రిప్లై చేసి ఎస్ సార్ వీఆర్ కీపింగ్ అ ట్రాక్ అన్నాడు. కథ అర్ధ గంటలో ఓవైసీ వచ్చి నా మీద పడ్డాడు, నన్ను తిట్టడం మొదలు పెట్టాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి నన్ను ట్విట్టర్లో తిట్టడం మొదలు పెట్టారు. లాస్ట్ నెక్స్ట్ డే అదే రోజు సాయంత్రం డిబేట్లు కూడా జరిగినాయి చాలా మటుకు. నెక్స్ట్ డే న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ హెడ్లైన్స్ లో కూడా నేను వచ్చేసాను. ఇట్లా చెప్తున్నారు ఈ ముస్లిమ్స్ గురించి చెప్తున్నాను. ముస్లిమ్స్ అని చెప్పలేదు, నేను అడిగింది ఇంతే, మీరు ఒక నిఘా ఉందా లేదా, మైక్రోసాఫ్ట్ క్యాంపస్లో ఉన్న అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళ దగ్గర గన్ ఉండదు, వాళ్ళు పాపగా డండా పట్టుకొని ఏదో ఒక స్కానర్ పట్టుకొని చెక్ చేస్తారు ఎంప్లాయీస్, ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేయగలరు, మీరేం చేస్తారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ వాళ్ళు సిఐఎస్ఎఫ్ ని పెట్టుకున్నారు, వాళ్ళకి తెలిసిపోయింది ఒక థ్రెట్ ఉందని. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఇన్ఫోసిస్ దే పేయింగ్ ఫర్ ఇట్. అట్లా ఎన్ని కంపెనీలు చేస్తారు. మీరు ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి ఏరియాలో, హైటెక్ సిటీ ఏరియాలో, మీకు ఎన్ని పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ, మీరు ఏం నిఘా పెడతారు, ఏం చెక్ చేస్తున్నారు, ఏం లేదు. ఆ కల్చర్ ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే నెక్స్ట్ వారానికి మొత్తం చెకింగ్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ మర్చిపోతారు. సైబర్ టవర్స్ దగ్గర వెళ్ళండి, ఏ చెకింగ్ లేదు, ఏం లేదు. ఆ ప్రైవేట్ సెక్యూరిటీ వాడికి ఏం తెలియదు. మనం మాల్కి వెళ్తే కూడా చూస్తాం, రాజుగారు మీకు గుర్తుంటుంది, ఏదైనా మాల్కి వెళ్తే వాడు ఒకసారి మిమ్మల్ని అక్కడ ఇక్కడ చెక్ చేస్తాడు, మీ కార్ డిక్కీ ఓపెన్ చేసి చూస్తాడు, వాడికి ఏం తెలుసు, ఏం తెలియదు వాడికి. చెకింగ్ అనేది ఇట్ బికమ్ ఎ జోక్. సో ఈ ఎన్ఐఏ లాంటి ఆర్గనైజేషన్ అన్ని ప్లేసెస్లో ఉన్నాయంటే ఎస్, అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు పనిచేస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఉంది. మన దగ్గర మన మియాపూర్ వైపు నుంచి వస్తున్నప్పుడు లెఫ్ట్కి ఒకటి ఎన్ఐఏ పెద్ద ఆఫీస్ మీకు కనిపిస్తుంది, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అది మన హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వచ్చే కన్నా ఒక 1/2 కిలోమీటర్ ముందు లెఫ్ట్కి కనిపిస్తుంది మీకు. కానీ ఎన్ఐఏ అన్ని డిటెక్ట్ చేయాలని లేదు సార్, వాళ్ళ చేతి నుంచి కూడా నేను చెప్పినట్ల ఒక స్లిప్ అయిపోతుంది. ఇక్కడ మన యాజ్ అ సిటిజన్ మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం టిప్ ఆఫ్ చేస్తున్నాం, లేకపోయి నాకేం బాధరా, ఆడు బాంబు పెడతాడో ఏం చేస్తాడు, నేను చూశాను కానీ మళ్ళీ ఎందుకు వెళ్ళి చెప్పడం, పోలీసు వాళ్ళు నన్ను 10 సార్లు పిలిపిస్తారని చెప్పి మనం ఏం చెప్పకుండా ఉంటే రేపు మన మీద జరుగుతుంది ఇట్లాంటి దాడి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.